జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చేత్తో తింటున్నారేంటి? స్పూన్ తో తినడం అలవాటు చేసుకోండి. డిసిప్లిన్ గా లేకపోతే డాడీకి నచ్చదు కదా. అందరూ స్పూన్లు తీసుకోండి. తీసుకోండి. వెరీ గుడ్. ఏంటి చూస్తున్నావు? తినంజలి. నాకు కలుపుకోవడం రాదు, కల్పిస్తేనే తింటాను. నేను కల్పిస్తాను. అంటే ఇక నుంచి అంజలియే కలుపుకొని తినాలని. నాకు కలపడం రాదంటే. రాదు అని కూర్చుంటే వచ్చేస్తుందా నాన్న? ఇప్పుడు అక్కనో నేనో కలిపిస్తాము. రేపు స్కూల్కి వెళ్తే నువ్వే ఇబ్బంది పడతావు. అదే ఇక్కడ అలవాటు చేసుకున్నావనుకో బయట ఇబ్బంది పడవు. అది కాదు అంజు, మనోహరి ఆంటీ చెప్పింది కరెక్ట్. మన పనుల కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదని నీకు చెప్పాను కదా. ఇప్పటి నుంచి నువ్వే కలుపుకొని తింటావు, సరేనా? సరే, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఈ స్పూన్ పట్టుకో. ఇలా కలుపుకొని తినేయాలి. అదే అలవాటు అవుతుంది. చాలా ఈజీ. తినంజు. మేడంని లంచ్కి తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను? నేను చెప్తూనే ఉన్నాను సార్, మేడమే వినలేదు. నేనే బలవంతంగా తీసుకొచ్చానండి. ఏంటి అమర్ తినడం ఆపేశాడు? కొంపతీసి అరుంధతి ఏమన్నా గుర్తొచ్చిందా? డైవర్ట్ చేయాలి. అమర్, కొడైకెనాల్ ఎప్పుడు వెళ్తున్నావు? ఐ మీన్ డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు అని. ఏమమ్మాయి, భార్యను పోగొట్టుకుని వాడు పుట్టెడు దుఃఖంలో ఉంటే డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతావని అడుగుతావేంటి? అంటే అమర్ డ్యూటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు కదా అని. పైగా ఇలా ఖాళీగా ఉంటే మీరు అన్నట్టు అదే బాధలో ఉండిపోతాడు కదా ఆంటీ. నేనే చెప్దాం అనుకున్నానమ్మా. నేను పిల్లలు ఎల్లుండి కొడైకెనాల్కి బయలుదేరతాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.